ఈరోజు ఉదయం పమిడిపాడు ములకలూరు రెండు ఊర్ల పొలిమేరల మధ్యలో రోడ్డు పక్కన ఒక మహిళ చనిపోయి పడిందని చెప్పని సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే కత్తి ఘాట్లు 4 ఉన్నాయి. తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమెని చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది. అతను కూడా యాక్సిడెంట్ అతను హాస్పిటల్ కూడా నర్సరాపేట తీసుకొచ్చారు. వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంట. ఆ కాంట్రాక్ట్స్ అంటే పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం. తర్వాత రీసెంట్గా ఒక 2 నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు. అది చూపించుకొని నిన్న 30వ తేదీ నైటు పెట్టుకురాళ్ళు వచ్చారు ఇద్దరు. 1వ తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఇద్దరు చూపించుకుని ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూపించారు. మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ తీయించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు. ఉదయం 8 ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆమెను పొడిచి చంపేసి పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది.